వెల్కమ్ టు మెగా 9 టీవీ. పని గంటలకు సంబంధించి ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధానికి తక్కువ చేసేలా ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీస్కు వెళ్లి పని చేయటం ప్రారంభించు అని ఆయన చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ స్టార్ నటి దీపికా పడుకొనే ఘాటుగానే స్పందించింది. ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయటం షాకింగ్ గా ఉంది అంటూ ఆమె ఫైర్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కామెంట్స్ పై భారతీయ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ట్విట్టర్ వేదికగా స్పందించింది. భర్త తన భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదు? కేవలం ఆదివారం మాత్రమే తన భార్యను ఎందుకు చూడాలని అనుకుంటున్నాడు అంటూ ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించింది. జ్వాల గుత్తా ప్రస్తుతం చేసిన కామెంట్స్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఎల్ఎన్టీకి వెల్ రెస్పెక్టెడ్ కంపెనీ అనే పేరుంది. కానీ ఆ సంస్థ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఉద్యోగులకు ఆదివారాలు వద్దే వద్దు అంటున్నారు. దేశంలో ఒకవైపు వారానికి 5 రోజుల పని దినాల కల్చర్ వస్తోంది. అంటే వారానికి 2 వీక్ ఆఫ్లు అన్నమాట. ఇక 2 కాదు కదా, 1 వీక్లీ ఆఫ్ కూడా ఎందుకన్నది ఆయన వాదన. శనివారం కూడా ఉద్యోగులను పని చేయాలని ఎందుకు అడుగుతున్నారు అని ఆ సంస్థ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుమిత్ చటర్జీ ఆయన్ను అడిగారు. దీనికి ఎల్ఎన్టీ చైర్మన్ చెప్పిన సమాధానం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆదివారాలు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యల ముఖాలు ఎంతకని చూస్తారు అని అతను ఎదురు ప్రశ్నించారు. పని గంటల గురించి కొన్ని నెలల క్రితం వారానికి 70 గంటలు పని దినాలు కావాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటేనే దుమారం రేగింది. కానీ ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యన్ చెప్పిన ప్రకారం ఉద్యోగులు వారమంతా పని చేయాలి. ఎల్ఎన్టీ చైర్మన్ గొడ్డు చాకరీ ఆలోచన విధానంపై బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ స్పందించింది. ఇలాంటి సీనియర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఇంత దారుణంగా మాట్లాడటం షాకింగ్ గా ఉందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు స్పోర్ట్స్ స్టార్ గుత్తా జ్వాల కూడా సుబ్రహ్మణ్యంపై మండిపడ్డారు. ముందు ఆయన తన భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కేవలం ఆదివారం మాత్రమే ఆయన తన భార్యను ఎందుకు చూడాలి అనుకుంటున్నారు అని ఆమె ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో కొందరు వ్యక్తులు మహిళలపై తమ ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని గుత్తా జ్వాల ఫైర్ అయ్యారు. ఇలాంటి ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్ద వ్యక్తులు మానసిక ఆరోగ్యం, మానసిక విశ్రాంతిని పరిగణలోకి తీసుకోకపోవటం బాధాకరమన్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను కార్పొరేట్ ప్రముఖులు కూడా తప్పుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఎల్ఎన్టీ సంస్థ వివరణ ఇచ్చింది. అసాధారణ ఫలితాలు రావాలంటే అసాధారణ ప్రయత్నాలు చేయాలని ఆ సంస్థ స్టేట్మెంట్ ఇచ్చింది. తమ చైర్మన్ వ్యాఖ్యలను బ్రాడ్ మైండ్ తో ఆలోచించాలని తెలిపింది.